హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇవాళ ఒక ఫ్యామిలీ ట్రిప్కి వెళ్తున్నాము. సో ఇట్ ఈస్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ద డెస్టినేషన్ ఈస్ కోలాలంపూర్, మలేషియా. ప్రజెంట్ వీఆర్ ఇన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 11:30. సో 11:55కి ద ఫ్లైట్ విల్ బి స్టార్టింగ్ అండ్ కరెంట్లీ వీఆర్ గోయింగ్ టు బోర్డింగ్. ఆల్రెడీ ఇమిగ్రేషన్ అయిపోయింది. లెట్స్ గో. Have a glimpse of Hyderabad airport. The boarding is done. We are going into the flight. Zig 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 zig. మా ఫ్యామిలీని చూపెడతా. డాడీ హాయ్ చెప్పండి. మమ్మీ హాయ్ హాయ్ చెప్పు. చలో లెట్స్ గో. నాకు hours later. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే వచ్చాం మలేషియా. సో హైదరాబాద్లో బోర్డింగ్ అయింది. బోర్డింగ్ అయిన తర్వాత 4 hours ఫ్లైట్ అయితే ఇప్పుడే మనీ ఎక్స్చేంజ్ చేసాం ఫర్ $100. అరౌండ్ 360 ఎంత వచ్చింది. ఫ్రీ వీసా కానీ ఎండాక్ ఫామ్ కావాలి. ఎండాక్ ఎక్కడన్నా ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే ఇండియాలో అన్నా ఫిల్ చేసుకోవచ్చు. లెట్స్ హ్యావ్ ఎ గ్లిమ్స్ ఆఫ్ మలేషియా ఎయిర్పోర్ట్. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు మలేషియాలో ఉన్న మలాకాకు వచ్చాము. మలాకాలో ఇక్కడ ఏదో చైనా టౌన్షిప్ లాంటి చిన్నది ఉంది. అక్కడ ఒక చైనీస్ రెస్టారెంట్కి అయితే వచ్చాం. ఏదో చైనీస్ ఫుడ్ ఆర్డర్ పెట్టాం. రోస్టెడ్ చికెన్, ఫ్రేగ్రెంట్ రైస్, ఇంకోటి ఇది ఆనియన్ ఆమ్లెట్. మరి అందులో ఏముంటుందో తెలీదు. ఎక్స్పెరిమెంట్స్ అయితే మమ్మీ మీద, డాడీ మీద, అన్నయ్య మీద చేస్తున్నాం. ఫుడ్ బాగుంటే క్రెడిట్ నాది, ఫుడ్ బాగోకపోతే క్రెడిట్ ఆల్ది. యాంబియన్స్ అయితే మీరు చూడొచ్చు, టోటల్ చైనీస్, ఫుల్ చైనీస్. ఫుడ్ వచ్చి కలుద్దాం. మనమైతే ఇప్పుడు కిచెన్ చూద్దాం. చికెన్లు అన్నీ ఉన్నాయి అక్కడ. డక్ కూడా ఉన్నట్టుంది. అక్కడ మన ఆర్డర్ రెడీ అవుతుంది. రోస్టెడ్ చికెన్ అయితే వస్తుంది. కిచెన్ అయితే చాలా నీట్గా ఉంది. చాలామంది ఇక్కడ చైనీసే తింటున్నారు. చైనీస్ ఫ్యామిలీలు చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి ఇక్కడ. వద్దు 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 వద్దులే వద్దురా. మన ఆర్డర్ అయితే వచ్చింది. పదండి వెళ్ళి చూద్దాం. చూడడానికి అయితే బాగానే ఉంది. తినడానికి ఫోర్క్స్, స్పూన్స్ ఉన్నాయి కదా. ఫుడ్ అయితే తినేసాం. చికెన్ అయితే అస్సలు బాలే. పచ్చి చికెన్ని ఉడకబెట్టి ఇచ్చేసారు. అదేదో సాస్ వేసారు. రైస్ బాగుంది, ఆమ్లెట్ బాగుంది. నెక్స్ట్ లొకేషన్కి పోదాం పదండి. మలాకాలో ఒక చైనా స్ట్రీట్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనం ఫుడ్ తిన్నది ఇక్కడే.
ఈ స్ట్రీట్ అంతా చైనీస్ స్ట్రీటే. ఈ చివరి నుండి ఆ చివరి దాకా మ్యాక్సిమం అంతా చైనీస్కి సంబంధించినవి ఉన్నాయి. ఇది ఎక్కడో చూపెడతాను రండి. ఈ రివరే బాగా ఫేమస్. మలాకాలో ఏదైతే బోట్ రైడ్ అవన్నీ జరుగుతాయో అది ఇదే రివర్లో జరుగుతాయి. లైక్ ఈ కాలువలోనే ఆ బోట్స్ అన్నీ తిరుగుతాయి. మొత్తం టౌన్ అంతా ఒక రౌండ్ ఉంటుంది. దిస్ ఈజ్ ద మెయిన్ వన్, ద రెడ్ సెంటర్. లైక్ ఈ టూరిస్ట్ స్పాట్స్కి ద మెయిన్ స్పాట్ అయితే ఇదే మలాకాలో. ఇక్కడ ఒక చర్చ్, దాంతోపాటు ఒక మ్యూజియం కూడా ఉంది. ఇక్కడ నుండే ఏమన్నా మీకు కావాలంటే సో ఇక్కడికి వచ్చి మీరు అక్కడ ఉన్న రిక్షాస్ ఏమన్నా బుక్ చేసుకుని ఎక్కితే దే విల్ టేక్ యూ టు ది హోల్ ట్రిప్ ఇన్ మలాకా. సో 30 to 40 minutes ఏదో ట్రిప్ ఉంటుంది. సో వాళ్ళు మిమ్మల్ని అన్నిటికి తీసుకెళ్తారు. నియర్ బై లొకేషన్ అయితే బాగుంది. వేళ అయితే వర్షం పడింది, మేము తడిసిపోయాం. సో ఇక్కడ నుండి నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళి మళ్ళీ కనపడతాం. చూడొచ్చు మంచిగా చాలా పెద్ద షిప్ ఉంది. అది షోకేస్దో తెలీదు, లేదంటే ముందు ట్రేడ్కి యూజ్ చేశారో తెలీదు. నేను చదివింది ఏంటంటే ఇక్కడ ఈ రివర్లో చాలా వరకు ట్రేడ్స్ జరిగేవి. అలానే కాకుండా సుల్తానీసు, పోర్చుగీసు, అంతేకాకుండా ఇంకా మన గ్రీక్ వాళ్ళు కూడా ఇక్కడ రాజ్యం చేశారు. ఆ టైంలో ఈ రివర్ అయితే మెలాకా రివర్ అయితే చాలా వరకు ట్రేడింగ్కి యూజ్ చేసేవారంట. అందులో ఒక పార్ట్ అయి ఉండొచ్చు ఈ షిప్. చాలా పాతది, చూడడానికి భలే ఉంది. ఏదో పైరట్స్ ఆఫ్ ది కెరేబియన్లో మనోడు ఎక్కి వెళ్తాడు చూడండి, అలా ఉంది. అయితే ఇక్కడ దగ్గరలోనే మనకి మెలాకా రివర్ క్రూజ్ ఉంటుంది. ఇది ఏంటంటే 12కి క్లోజ్ చేసి మళ్ళీ 2:30కి ఓపెన్ చేస్తారు. సో వచ్చేలా ఉంటే టైం చూసుకుని రండి. మేము వచ్చాము 12:30కి వచ్చాము. ఇప్పుడు క్రూజ్ ఆల్రెడీ క్లోజ్ చేస్తారు. సో 2:30 దాకా వెయిట్ చేయాలి. వెయిట్ అన్నా చేస్తాము, లేదంటే వేరేది ఏమన్నా ఉందేమో చూద్దాం. ఈ షిప్ మాత్రం స్టోల్ ద షో, మామూలుగా లేదు. మ్యాక్సిమం యూజ్ చేసింది ఎందుకంటే అక్కడ క్యాటపుల్ట్స్ అయితే కనబడుతున్నాయి నాకు, ఆ బాంబర్స్ అయితే కనబడుతున్నాయి అటాక్ చేయడానికి అది యూజ్ చేసింది. మేబీ వార్ షిప్ అన్న అయి ఉండొచ్చు. సో దిస్ ఈజ్ ద లేక్, ఐ మీన్ ద రివర్, మెలాకా రివర్. ఇందులో పెద్ద క్రూజ్ షిప్స్ కూడా ఉన్నాయి ప్రజెంట్. ఐ మీన్ ఇండివిజువల్ అనుకుంటా. స్పీడ్ బోట్స్ అవి కూడా ఉన్నాయి, ప్రైవేట్వి. ట్రై చేద్దాం, అదే అయితే ప్రైవేట్వి ఎక్కి వెళ్దాము. లేదంటే లెట్స్ గో విత్ ద వన్ విచ్ విల్ బి ఓపెన్ ఎట్ 2:30. చిన్నగా చూడండి, రొటేట్ అవుతూ కిందకు వస్తుంది కదా. మనం ఇప్పుడు అది ఎక్కి పైకి వెళ్దాం. ఇక్కడైతే మనం చూడొచ్చు మలేషియన్ వార్షిప్ ఉంది, పాతది. మరీ పెద్దది కాదు, చిన్నదే. సో లెట్స్ కవర్ దాట్ థింగ్. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. చలో అక్కడ చూడండి ఇల్లులు ఎలా బాగున్నాయో. దీనికోసమే ఈ సిటీకి యునెస్కో హెరిటేజ్ సిటీ కింద కన్సిడర్ చేశారు. అక్కడ చూస్తే ఇంకా వెపన్స్ ఉన్నాయి, వెపన్స్ కవర్ చేయాలి. ఇక్కడ వాడిన బాంబ్స్ ఉన్నాయి. అది వన్ ఆఫ్ ది బాంబ్ యూజ్డ్ ఇన్ వార్ అండర్ వాటర్లో. దీస్ ఆర్ ద యాంకర్స్ ఆఫ్ ది బోట్ అండ్ సమ్ ఆఫ్ ది మెషినరీస్. చలో అక్కడ బిల్డింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. మీకు ఇక్కడ అన్ని కలర్స్ కనబడతాయి. అదే డాడీ, ఇది మనం సౌత్ ఆఫ్రికా కేప్ టౌన్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న హట్స్ ఉంటాయి బీచ్ దగ్గర, ఈ షేప్లో. అంటే బిల్డింగ్స్ కాదు, హట్స్. ఎస్ డాడీ, బెర్గన్లో కూడా. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ కార్ మోడిఫికేషన్ లీగల్ ఎక్సెప్ట్ క్లౌడ్ ఎగ్జాస్ట్. ఇప్పుడు మీకు చూపిస్తున్నా చూడండి, బుడ్డ కార్ ఇది. దీనికి బాడీ కిట్ వేసి టింట్ వేసి అమ్మ సావ కొట్టాడు బాయ్ కార్ని. అసలు ఇది రేసింగ్ కార్ అనుకుంటారేమో, జస్ట్ రోడ్ కార్. ఇది లోవర్ చేసి మొత్తం అద్దర కొట్టారు కార్లు ఇది రెండాటిని. ఇందాక మిషుబిషి ఈవో కూడా చూశాను, కానీ అది రికార్డ్ చేయలేకపోయా. బట్ లుక్ ఎట్ దీస్ కార్స్. దీస్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ మలేషియా అండ్ దీస్ కంపెనీస్ బిలాంగ్స్ టు మలేషియా.
సో వాళ్ళ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇది. మీకు ఇంకొక కార్ చూపెడితే ఇక్కడ ఉంది ఆరెంజ్ కలర్. బాడీ కిట్స్ అయితే వేరే ఉన్నాయి, ఇండియాలో వచ్చే బాడీ కిట్స్ కాదు. ఈ బాడీ కిట్స్ ఫినిషింగ్ చూస్తే యూ విల్ బిలీవ్ ఇట్ యాజ్ దే ఆర్ స్టాక్ బాడీ కిట్స్ ఎంత నీట్గా ఉంటాయో అంత నీట్గా ఉన్నాయి. పర్ఫెక్ట్ ఫిట్టింగ్. ఆ కార్ ఈ కార్ అని ఏం లేదు, ప్రతి కార్కి పెడుతున్నారు. చూసారా, అది చిన్న వ్యాన్లో ఉంది, దాన్ని మోడిఫై చేసి ఏదో రేసింగ్ కార్లా మార్చాడు. ప్రతి కార్కి ఇక్కడ మోడిఫికేషన్ పక్కా ఉంటుంది, ఒక రేర్ కేసెస్లో కొన్ని తప్పించి. ఎందుకంటే ఇక్కడ కార్స్ని మాత్రం చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ ద టవర్ వీఆర్ గోయింగ్ నౌ. సో అక్కడ కూర్చుంటాం లోపల కింద, అది మలాయా మొత్తం కవర్ చేస్తూ తిప్పుతూ పైకి తీసుకెళ్ళిద్ది. మెలాకా. ఎలాగో బోటింగ్ 2:30 కాబట్టి అంటిల్ దెన్ వీ విల్ బీ కవరింగ్ దీస్ థింగ్స్. ఇది అయ్యాక బోటింగ్ వెళ్దాం. మనమైతే ఇప్పుడు లాలూన్ మస్క్కి వచ్చాం. ఇదేంటంటే మనకి మొత్తం మెలాకా వ్యూ అంతా చూడడానికి. ఇది వచ్చేసి మనకి పర్ హెడ్ టికెట్ 26 రింగెట్స్ పడింది. ఎక్కువే కానీ పర్లేదు, పదండి వెళ్దాం. సో మీకు బైనాక్యులర్స్ కావాలంటే 5 రింగెట్స్తో తీసుకోవచ్చు. మేము మరీ అంత ఎక్కువ వ్యూలు చూసాం కాబట్టి, ఆల్రెడీ ఊరంతా తిరిగేసాం కాబట్టి. ఎయిర్ కండిషన్డ్ సంతూర్ సబ్బు స్మెల్ అదిరిపోతుంది, అసలు మామూలుగా రావట్లేదు. సో ఇది దీని మీద పైకి వెళ్ళేక ఉంటుంది. టికెట్ మీరు పడేసారా? హోటల్ హాలిడే ఇన్. ఓ రికార్డ్ అవుతుందా? దిగుతుంది. లెఫ్ట్ సైడ్ సీ ఉంది, సీ నుండి రివర్. ఇది ట్రేడ్ అంతా ఇలానే జరిగేది, ఈ రూటే. ఇదే మెలాకా రివర్. హౌజెస్ చూడొచ్చు మీరు, అన్నీ యూనిఫామ్గా ఉన్నాయి. చాలా హైట్లో ఉన్నాం. You will have the best view of Melaka. బాగా ఏదో చెప్పుతున్నాను, నాకేం అర్థం కావట్లేదు. ఇందాకైతే మలాకా చూసారు కదా, అక్కడ నుండి 2.3 hours మేము బస్ ట్రావెల్ చేసాము. అక్కడ నుండి ఒక ½ an hour హోటల్ ట్రావెల్ చేసాము. ఫుల్ టైర్డ్గా ఉండే.
పైకి వచ్చాము స్విమ్మింగ్ పూల్కి. జస్ట్ ఒక్క సెకండ్ చాలు, మొత్తం అంతా ఎగిరిపోయింది. వ్యూ ఎలా ఉందో మీరే చూడండి.